నమస్తే. కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా మంది పేషెంట్స్ కి వస్తూ ఉంటాయి. అందరికీ ఒక భయం ఏంటంటే సర్జరీ చేయించుకోవడం అవసరమా, సర్జరీ చేయించుకుంటే తర్వాత ఎలా ఉంటుంది, సర్జరీ వల్ల మాకు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదా మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వస్తాయా. అయితే సర్జరీ అనేది ఎవరికైతే అవసరమో వాళ్ళు చేయించుకున్నప్పుడు రెగ్యులర్ గా పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఉండే కాంప్లికేషన్స్ మీ ఫ్యూచర్ ఎఫెక్ట్ చేసేవి చాలా తక్కువ. ఏ సర్జరీకైనా చిన్న పెద్ద కాంప్లికేషన్స్ ఉండడం సహజం. బట్ రెగ్యులర్గా ప్లాన్ చేసి చేసుకున్న సర్జరీస్కి కాంప్లికేషన్ రేట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడున్న పరిజ్ఞానంతో లేజర్ అండ్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ ద్వారా కనీసం కట్టింగ్, చిన్న రంధ్రం చేయకుండా కూడా కిడ్నీ స్టోన్స్ని తొలగిస్తున్నాం. సో కిడ్నీలో ఉన్న 15 mm 20 mm స్టోన్స్ కూడా మూత్రం దారి గుండా వెళ్ళి దాన్ని కంప్లీట్ గా పౌడర్ చేసే పద్ధతి ఇప్పుడు వచ్చేసింది. చాలా ఏళ్ల నుంచి నడుస్తుంది, బట్ చాలా మందికి తెలియదు. చాలా మంది ఆపరేషన్ అంటే ఏంటంటే చాలా పెద్ద స్కార్ వస్తుంది, నొప్పి ఉంటుంది, మనం 1 month 2 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇప్పుడున్న కిడ్నీ స్టోన్ సర్జరీస్ కూడా చాలా వరకు ఎండోస్కోపిక్ గా చేస్తున్నాం. సో కట్టింగ్ లేకుండా మూత్రం దారి గుండా వెళ్ళి చేయడం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సర్జరీ అయిన తర్వాత మీకు నొప్పి లేకుండా ఉండడం, తొందరగా యాక్టివ్ అయిపోవడం, తొందరగా మీ పనుల్లోకి వెళ్ళడం సాధ్యమవుతుంది. సో ఏదైనా సర్జరీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. నేను మీ డాక్టర్ గోపికాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్, గోదావరి.